ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. ఇలా మరోసారి యూట్యూబ్లో మీ అందరినీ ఇలా కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించారు. మరి ఈ ఉదయకాలపు వర్తమానముగా కొన్ని మాటలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. స్క్రీన్ మీద వాక్య రిఫరెన్స్ మీకు కనపడుతుంది. ఆ వాక్యాన్ని మీరు చూడండి. అదేమిటంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు అని. దేవుని బిడ్డలారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడంట. అది మన ధైర్యం. హల్లెలూయా. ఆయనను బట్టి, ఎవరిని బట్టి? దేవునిని బట్టి. దేవుడెవరు? మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తువారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడై ఉన్నాడు. భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసిన దేవుడు, అగ్ని వాయు జలములను కలుగు చేసిన దేవుడు. దేవుని బిడలారా, ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది, ఆదరణ ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, సహాయం ఉంది, సమృద్ధి ఉంది. మన గిన్నె నిండి పొర్లుతుంది. మన బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది. ఈ వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని 1-2 మాటలు నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దానికి జవాబు ప్రక్కనే ఉంది. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. అప్పుడప్పుడు సహాయం కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళి, దేవుని బిడలారా, నిరాశతో తిరిగి వస్తాం. వారు మానవ మాతృలు కాబట్టి వారు మనకు అన్ని వేళల సహాయం చేయలేరు. మరి నిరాశతో తిరిగి వచ్చి అలా కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆయన లేదు అనడు, కాదు అనడు, కుదరదు అనడు, ఇంత నా దగ్గర లేదు అనడు. మన మనవి ఆలకిస్తాడా. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు, సమస్తము ధారాళముగా మనకు అనుగ్రహిస్తాడు. ఎన్నోసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేశాం, దేవుని ద్వారా మనం సహాయాన్ని పొందుకున్నాం. దేవుని బిడ్డలారా, మరి అల్పమైన స్వల్పమైన ప్రార్థనలే మనకు తెలుసు. మనము చేసినవన్నీ మరి దేవుని వాక్యములు మన పితరులు చేసినటువంటి ప్రార్థనల కంటే చిన్నవి, స్వల్పమైనవి అనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యములో ఒక ప్రబలమైన ప్రార్థన ఉంది, ఉన్నతమైన ప్రార్థన ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి వాక్యములో రాయబడింది. ఏంటి ఆ ప్రార్థన? ఎవరు చేశారు ఆ ప్రార్థన? యెహోషువ చేశాడ. యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయములో మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, సూర్యుడా ఆగో, చంద్రుడా నిలువు అని చెప్పి యెహోషువ ప్రార్థన చేశాడు. యుద్ధ కాలములో, యుద్ధ సమయములో దేవుని బిడ్డలారా, సూర్యుడు అలానే ఆగిపోయాడు, చంద్రుడు అలానే నిలిచిపోయాడు. ఒకనాడెల్లా వారు త్వరపడలేదంట. ఆకాశము మధ్యలో సూర్యుడు నిలిచాడు. జనులు శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, దేవుని బిడ్డలారా, సూర్యుడు త్వరపడలేదు, చంద్రుడు త్వరపడలేదు అని వాక్యములో రాయబడింది. ఈ ప్రార్థనకు పేరేంటి? సూర్య చంద్రులను ఆపిన ప్రార్థన. అటువంటి రోజు ఈ మరి చరిత్రలో లేదంట. ఆ రోజు వంటి రోజు,
ఆ దినము వంటి దినం దానికి ముందు కానీ దానికి వెనక కానీ లేదు అని చెప్పి వాక్యములో రాయబడింది. సృష్టిని నిలిపివేసిన ప్రార్థన, సమయాన్ని, టైంని నిలిపివేసినటువంటి ప్రార్థన, సూర్యచంద్రులను ఆపినటువంటి ప్రార్థన, ఆ రోజు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకు జయం అనుగ్రహించిన రోజు. దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రార్థన విషయం సంగతి ఆలోచిస్తే అది ఎటువంటి మనవి వాక్యములో రాయబడింది. ఒక నరుని మనవి దేవుడు ఆలకించాడు. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. అదే మన ధైర్యం. మరి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడింది, ఒక నరుని మనవి దేవుడు ఆలకించాడు. సూర్యుణ్ణి ఆపాడు, చంద్రుణ్ణి ఆపాడు. హల్లెలూయా. ఇంకొక విషయం, లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధి దగ్గరికి ప్రభు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా లాజరు బయటికి రాలేదు, సమాధిలోనే ఉన్నాడు. కానీ యేసయ్య రిజల్ట్ ప్రకటిస్తున్నాడు. నా మనవి విన్నావు, నా మనవి వినేసావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. నిజముగా అక్కడ యేసయ్య ప్రార్థన చేశాడు, తండ్రి నీవు నన్ను పంపితివని ఇదిగో వీరందరూ, ఈ చుట్టుప్రక్కల ఉన్న జనులందరూ చూచి నిన్ను నమ్మునట్లు, మహిమపరుచునట్లుగా, నన్ను నమ్మునట్లుగా నీవు నన్ను పంపితివని ఇదిగో ఈ మనవి ఆలకించి ఈ కార్యాన్ని చేయి అని చెప్పి, లాజరు బయటికి రా అని చెప్పి బిగ్గరగా కేక వేశాడు. వెంటనే లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. ఇదే మీ ప్రార్థన దేవుని బిడ్డలారా. మరణాన్ని గద్దించి, మరణమా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తలంచుకుంటే చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడు. ఇందాక సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచాడు. సృష్టి యావత్తు, ప్రపంచం, దిక్కులు, సూర్యచంద్ర నక్షత్రాలు, మానవ జీవితం, మరణము, జీవము, దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మన దేవుని చేతిలో ఉంది. కాబట్టి నీ జీవితంలో ఈ మాటల భావం, నీ ప్రార్థన అది ఎంతటి కార్యాన్ని చేస్తుంది ఒక్కసారి ఆలోచించు. అటు ఇటు దిక్కులు చూడక, నిస్సహాయపడక, నీలో ఉన్న విశ్వాసం పెళ్ళుబుకి ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని గడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా, ఏ ఇబ్బంది అయినా, ఎంతటి భయంకరమైన క్రిటికల్ పరిస్థితి అయినా, దేవుని బిడ్డ మనుషులతో చెప్తే నవ్వుతారు, నిన్ను నిరాశపరుస్తారు. దేవునితో చెప్పు. దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తానుసారముగా నీవు రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు దేవుని చిత్తములోనికి వచ్చావు. ఆయన చిత్తానుసారముగా నీవు ఏది అడిగినా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. యెహోషువ మనవి ఎటువంటిది? యేసయ్య చేసిన మనవి ఎటువంటిది? దేవుని బిడ్డలారా, నీ మనవి ఎటువంటిదో ఇలా ఉంటే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఆయనను బట్టి నీకు కలిగిన ధైర్యం, నీ మనవి ఆలకించే దేవుడున్నాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఏ విషయంలో నీవు బాధపడుతున్నావో, కన్నీళ్లు విడుస్తున్నావో, నీ మనవి ఏమిటో దేవునితో చెప్పు. నీవు చేసే ప్రార్థనను బట్టి, మనవిని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. చక్కటి మాటలు, ఊటలు నాన్న మా ప్రియులకు మీరు వినిపించారు. దేవా మీకు స్తోత్రాలు. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏమై ఉన్నారు, ఎటువంటి నిస్సహాయ నిరుత్సాహ స్థితిలో ఉన్నారు మీకు తెలుసు నాన్న. ఎవరు ఏ బాధలో, ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ శ్రమలో ఉన్నా వారి ప్రార్థన, వారు చేసే మనవి మీరు ఆలకించండి ప్రభు. మీకు స్తోత్రాలు. వారికి జవాబు అనుగ్రహించండి.
అలనాడు యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్య చంద్రులను నిలిపారు. యేసయ్య చేసిన ప్రార్థన మనవి ఆలకించి చనిపోయిన లాజరునే తిరిగి బ్రతికించి మరణాన్ని దూరము చేసి నాన్న మరణం మీద మీ అధికారాన్ని ప్రకటించారు. సృష్టి మీద మీ అధికారాన్ని ప్రకటించారు. సముద్రాన్నే చీల్చారు. దేవా మీకు స్తోత్రాలు. పంచభూతములు మీ వశం, భూమి ఆకాశములు నీ వశం, ఈ లోకము నీ వశం. దేవా సమస్తము నీదే, నీవే ప్రభు. అంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. నిజముగా మేము చేసే ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని వారున్న ఇబ్బందిలో వారు చేసే ప్రతి మనవి మీరు ఆలకించి ఇప్పుడున్న పరిస్థితులలో వారి నోటి మాట ప్రార్థన మనవి ఆలకించి వారికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.